విన్నాను. కరెంట్ బిల్ వల్ల లేకపోతే దేని వల్ల? పెరిగిపోతుంది. కరెంట్ బిల్ పెరిగింది, ఇంటి పన్ను పెంచాడు, నీటి పన్ను పెంచాడు. మేము ఎట్లా కట్టాలి? తెచ్చి కట్టేమి చాలా కష్టం అండి, చాలా కష్టం. అందుకే కదా పరిశ్రమలు కూడా రావట్లేవు ఇక్కడ అన్ని ధరలు ఎంత ఎక్కువ ఉన్నాయని. అది పని చేస్తలేదు. మేము ఇప్పుడు కాదులే ఒక సంవత్సరం అయినా వచ్చి ఇప్పుడు రావాకడకి అని అడుగుతున్నారు పంచాయతీ వాళ్ళు. ఎట్ట ఏం చేసాం మేము? ఎట్ట బతకాలి? చాలా కష్టం. కట్టడం కూడా కష్టం, ఇంకా కష్టపడాలి. అంతే అంతే. అదే పిల్లలు మనవలు ఉన్నారు, అయినా కూడా కష్టపడాలంటే చాలా కష్టం. నేను కష్టపడి సంపాదించాలంటే కాళ్ళు, అది కూడా ఈ ఎండలు అనండి, చాలా కష్టం. అదే మరి పూలు కోసుకుంటూ ఈ వయసులో ఇది మంచిది కాదు. జాగ్రత్త జాగ్రత్త. కొంచెం వెనకాలకి వెళ్తే మీరు చాలా కష్టపడుతున్నారమ్మా. తప్పకుండా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు వస్తారు, ఆయన వింటున్నారు. తప్పకుండా రావాలి. పారదేవతల్లో గుళ్ళు కొబ్బరికాయలు కొడతాము. ఆయన అందరికీ మేలు చేస్తారు. కొంచెం దయచేసి అన్ని తప్పకుండా మీరు అందరు చెప్పారు, మీరు ఓపెన్ గా చెప్పారు, నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ మీ కష్టార్జితం చూస్తూ ఉంటే నాకు మరీ బాధగా ఉంది. ఈ వయసులో మీరు ఇదంతా చేయకూడదు, ఇదంతా అవ్వకూడదు. మీరు జాగ్రత్తగా చూసుకోండి అమ్మా, సరిగ్గా ఓటేయండి. అంతా వేరేగా ఉంటుంది. అవునండి, అందరు చెప్పండి. రెండో కాట వెయ్యం, బతికున్నంతకాలం తెలుగుదేశానికి వేస్తాం ఓటు. చాలా ఆనందంగా ఉందమ్మా. తెలుగుదేశంతోనే పోతాం, తెలుగుదేశంలోనే ఉంటాం. సో మొన్న వెళ్తే భలే మాట్లాడాడు. లేదా పని చేస్తలేదమ్మా, నువ్వు బయటికి వెళ్ళు. ఓ పెన్షన్ల గురించా? నేను ఎట్ట బతకాలి చెప్పు. చాలా కష్టం అమ్మా. జాగ్రత్తగా ఉండండి మీరంతా. ఓకే సరేనమ్మా. నమస్తే నమస్తే నమస్తే. మీరంతా చాలా బాగా మాట్లాడారు, మీ కష్టాలన్నీ విన్నాము. లోకేష్ గారికి ఇంకా చంద్రబాబు నాయుడు గారు చెప్తాము. ఇవన్నీ కొత్త కష్టాలు కాదు, అందరికీ తెలిసినవే. ఏమీ పని చేయట్లేదు, ధరలు కూడా బాగా పెరిగిపోయాయి. మీరంతా జాగ్రత్తగా చూసుకోండి అమ్మా, సరేనా? సరే, మీరందరు బాగా కష్టపడుతున్నారు మీ ఫ్యామిలీ కోసం. అటు వెళ్దామా? నమస్కారం అండి. నమస్కారం అండి. ఇవ్వండి. ఇక్కడి నుంచేనా అండి? మీదేనా? నేను పట్టుకోగలుగుతానా? రండి రండి. మొయ్యలేనా? ఎందుకు? ఎన్ని కేజీలు ఉంటుంది? చూడండి, బాగానే పట్టుకున్నా. బాగా పెంచుతున్నారండి, చాలా బాగా పెంచుతున్నారు. ఎన్ని ఉన్నాయి మీ దగ్గర? చాలా ఉన్నాయా? ఓకే, గుడ్ గుడ్. చిన్నదా? చెప్పండి. ఈ రాజధానికి పొలం ఇచ్చినప్పుడు కవులు అన్నా చేయలేదమ్మా. 2 సంవత్సరాల నుంచి చేయట్లేదండి. బంగారం వంటి పొలాలు ఇచ్చాం, 2 సంవత్సరాల నుంచి పొలాలు ఏంటికి ఇచ్చాము? మేము మాంగారు వస్తేనే ఇచ్చాం. అవునండి, కరెక్ట్. వాళ్ళని చూసాము లేదు. రేషన్ కార్డులు అసలు పిల్లలకు కూడా లేవు. రేషన్ కార్డులు ఉండేవాళ్ళవి కూడా మా పిల్లలవి కూడా తీసేశాడు. ఇవాళ రేషన్ కార్డు ఉంటేనే ఏదైనా చేయగలుగుతున్నారు. పెన్షన్లు అస్సలు రావట్లేవు, జాబులు లేవు మీ పిల్లలకి అసలు. మీరందరూ కష్టపడుతున్నారు. ఇచ్చింది జాబులు వస్తాయేమో పిల్లలకి, పొలాలు ఇచ్చిన వాళ్ళకి. 2 పిల్లలకు కూడా ఒకళ్ళకి 6 సంవత్సరాలు కానీ కార్డు లేదు. అంతకుముందు కార్డు చుట్టూ ఇక్కడ తిరిగాను. పిల్లలు పుట్టినా కూడా వాళ్ళ కార్డు లేవు. ఇదిగో అదిగో అన్నారు. కార్డు ఇంత పడికి ఎన్ని సీట్లు రావచ్చు మేడం? 1,00,000 పైన వచ్చాయండి. వయస్సుకుని మాని దొంగలంతా ఏం చేయలేరు.
చాలా బాగుందమ్మా. పథకాల గురించి కానీ సంతోషంగా ఉన్నారు అందరూ, పథకాలు అన్నీ చేరుతున్నాయి, సంతోషంగా ఉన్నారు. స్కూళ్ళు బాగున్నాయి, పెన్షన్లు బాగున్నాయి, ఆరోగ్యం బాగా చూసుకుంటున్నారు, బాగుంది, సంతోషంగా ఉన్నారు. ప్రజల్లో జగన్ సార్ పైన అభిమానం ఎట్లుంది మేడం? చాలా బాగుంది. జగన్ సారేలేమ్మా, జగన్ సారేలేమ్మా అని చెప్తాను. Ya